ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు నెల 31న బిలియన్ డాలర్లు అంటే 22.73 లక్షల కోట్ల రికార్డు స్థాయి ఆదాయాన్ని వచ్చినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. నెలవారీ ఆదాయంలో ఇదే అత్యధికంగా పేర్కొంది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 158 బిలియన్ డాలర్లు ఆదాయం రాగా గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికంగా వచ్చినట్లు తెలిపింది. వివిధ దేశాలపై సుంకాలు విధించిన తర్వాత అమెరికా ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్లో 17.4 బిలియన్ డాలర్లు వసూలు కాగా మే నెలలో 23.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. అనంతరం జూన్లో 28 బిలియన్ డాలర్లు కాగా జూలైలో 29 బిలియన్ డాలర్లకు వచ్చింది. తాజాగా ఆగస్టులో రికార్డు స్థాయిలో 31 బిలియన్ డాలర్లు ఆదాయం సమకూరినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ లెక్కలు చూస్తే గత ఏడాది వచ్చిన ఆదాయాన్ని కేవలం 4-5 నెలల్లోనే వసూలు చేసినట్లు అంచనా. భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని సమకూర్చుకున్న డొనాల్డ్ ట్రంప్ వీటి వల్ల వచ్చే ఆదాయం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అయ్యే ఖర్చును ఇది భర్తీ చేస్తుందని పేర్కొంటున్నారు. ఇదిలాగే ఉంటే ఆగస్టు 18 నాటికి అమెరికా అప్పులు 37.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ఇటీవలే వెల్లడించింది.